ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రంగంలోకి మాజీ సీఎం కేసీఆర్ కూతురు సమస్య వీడింది. ఇక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. తన చెల్లెలు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన నిన్న రాత్రి జూబ్లీహిల్స్లో ఆమె నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అనంతరం గంటల వ్యవధిలోనే కేటీఆర్ అమెరికా పర్యటన వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన కుమారుడు హిమాంశురావు ప్రస్తుతం అమెరికాలో ఉన్న విద్య అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారుడి చదువుకు సంబంధించి అమెరికా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు యునైటెడ్ స్టేట్ బయలుదేరాను, ఇక తండ్రి బాధ్యత పిలుస్తుంది అనే అర్థం వచ్చేలా కేటీఆర్ ఇవాళ తెల్లవారుజాము 2 గంటలకు ప్రాంతంలో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కవిత మంగళవారం బెయిల్ లభించడంతో బుధవారం ఢిల్లీ నుంచి కవితతో పాటు కేటీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. కవిత నివాసాన్ని కాసేపు కుటుంబ సభ్యులతో గడిపిన కేటీఆర్ అప్పటి నుంచి ఇక నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక మొత్తానికి కుమారుడి కోసమే కేటీఆర్ అమెరికా వెళ్ళినట్లు పైకి ప్రచారం జరుగుతున్నా అసలు మతలబు మరొకటి ఉందనే పొలిటికల్ క్యారిడర్లో గుప్పమంటుంది. రాష్ట్రంలో రోజు రోజుకు బలహీనపడుతున్న పార్టీ బలోపేతానికి వ్యూహరచన అంతా విదేశాల్లో జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేశారని గత కొంతకాలం ప్రచారం జరుగుతుంది. ఇక ఎటువంటి సమాచారం లీక్ కాకూడదనే ఉద్దేశంతో జాతీయ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసే విషయం, పార్టీ ఫ్యూచర్ ప్లాన్ పైన డిస్కషన్ అంతా విదేశాల్లో జరిగే స్కెచ్ వేశారని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ చర్చల కోసం పార్టీ నేతలు చైనా, రష్యా, యూకే, యుఎస్ దేశాలు తీసుకెళ్లి అక్కడ చర్చలు జరపనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అమెరికా వెళ్లడం, ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 5 నుంచి 7 వరకు రష్యా రాజధాని మాస్కోలో కొలోవో సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతుండడంతో ఆసక్తికరం మారింది. కేటీఆర్ వరుసగా టూర్ల వెనుక ఏం జరుగుతుందన్న చర్చ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతుందని చెప్పేసి కవిత బెయిల్ వెనుక బీఆర్ఎస్, బీజేపీ కాంప్రమైజ్ అయిందని టాక్ అంటుంటే కేటీఆర్ యుఎస్, రష్యా టూర్లో ఎవరెవరు అనేది కలవనున్నారనేది గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న పార్టీ కేడర్లో ఉత్కంఠగా మారింది. ఇక దయచేసి ఎవరు రావద్దు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక అక్కడ కేసీఆర్తో కవిత భేటీ కాగా పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కాగా దాదాపు 5 నెలలకు పైగా జైలు జీతం గడిపిన అనంతరం మరో వారం 10 రోజులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విశ్రాంతి కూడా తీసుకుంటున్నట్లు సహకరించాలని, దయచేసి తనను కలిసేందుకు ఎవరు రావద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ 10 రోజుల కవిత కేసీఆర్ మధ్య ఎలాంటి పొలిటికల్ డిస్కషన్ ఉండబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. 160 రోజులు సుదీర్ఘ విరమణ తర్వాత కవిత ఎక్స్ వేదికగా ఇక ట్విట్టర్లో భర్త పోస్ట్ అయితే పెట్టడం జరిగిందన్నమాట. సత్యం జయతే అనేటువంటి క్యాప్షన్ కూడా పెట్టారు.